జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, యోగి ఆదిత్యనాథ్ గారు ఆయన ధర్మ వ్యతిరేకుల పాలిట, అదేవిధంగా దేశ వ్యతిరేకుల పాలిట సింహస్వప్నం అని చెప్పుకోవచ్చు. ఆయన ఇప్పుడు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసినారనమాట. సరే, ఈ న్యూస్ చెప్పబోయే ముందు మీకు అందరికి కూడా ఒక చిన్న రిక్వెస్ట్. మన న్యూస్ అఖండ ఛానల్ ఆధ్వర్యంలో అఖండ హెల్త్ ఛానల్ను స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి మిత్రులారా, ప్రతి ఒక్కరు కూడా మన న్యూస్ అఖండ ఛానల్ మీరు ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తూ ఉన్నారో అదేవిధంగా మన అఖండ హెల్త్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. సరే, ఇక న్యూస్ విషయానికి వస్తే యోగి ఆదిత్యనాథ్ గారు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. నాగపూర్లో అల్లర్లు జరిగిన తర్వాత ఆ అల్లర్ల గురించి మాట్లాడుతూ యోగి ఆదిత్యనాథ్ గారు ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అసలు ఆయన ఏం మాట్లాడినారో, ఎందుకు మాట్లాడినారో తెలుసుకుందాం. మన భారతదేశాన్ని అక్రమంగా ఆక్రమించి మన దేశాన్ని పరిపాలించినటువంటి మొఘల్ పాలకుల్లో 6వ వాడు ఔరంగజేబు. పరమ నీచుడు, దుర్మార్గుడు. ఈ ఔరంగజేబు హిందువుల మీదనే జిజియా పన్ను విధించి ఆ డబ్బుతో సకల సుఖాలు అనుభవిస్తూ ఉన్నాడు. హిందువులు పండించినటువంటి పంటలో 50% పంటను ఈ ఔరంగజేబు లాక్కుని పోయేవాడు. అలాగే హిందూ వ్యాపారులు సంపాదించినటువంటి లాభాలలో 70% వాటాను వీడే దిగమింగుతూ ఉన్నాడు. హిందువులు కట్టినటువంటి ఆ పన్నులతోనే ఈ ఔరంగజేబు తన పరిపాలన అయితే కొనసాగించాడనమాట. అంటే ఇక్కడ కష్టపడేది హిందువులు, సుఖాలు అనుభవించేది ఈ ఔరంగజేబుకు జేజేలు కొట్టేవాళ్ళు. అర్థమవుతుంది మీకా? సరే, నాకు కూడా ఈ మధ్యనే ఒక భయంకరమైన విషయం తెలిసింది. ఔరంగజేబు దాదాపుగా 40 లక్షల మంది హిందువులను ఊచకోత కోసాడంట. ఎంత దారుణంగా! 40 లక్షల మంది. అప్పట్లో 40 లక్షల మంది అంటే ఏం తమాషాదా? ఎంతమంది కడుపు కొట్టుంటావురా దరిద్రపుండా కొడక? ఎంత పాపం మూట కట్టుకుని ఉంటావు. ఇక అదే స్థాయిలో హిందూ మహిళలను చెరబట్టేవాళ్ళంట. ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చెప్పాలా. భర్త చనిపోయిన మహిళలను ఈ మొఘల్ సైనికులు అస్సలు వదిలిపెట్టేవాళ్ళు కాదంట. వాళ్ళను బలవంతంగా తమ ఇళ్లకు తీసుకొని పోయి శాశ్వతంగా వాళ్ళ వద్దనే ఉంచుకునేవాళ్ళంట. ఎంత దారుణమే ఇదే. అందుకే ఆ రోజుల్లోనే ఈ దుర్మార్గులు, ఈ రాక్షసుల బారి నుంచి తప్పించుకునేదానికి మన హిందూ పెద్దలు ఏం చేశారంటే ఈ సతీ సంగమనం అనే విధానాన్ని అయితే తీసుకొచ్చారు. అంటే భర్త చనిపోయిన తర్వాత ఆయన చితిమంటల్లోనే భార్య కూడా పోయి దూకేస్తారనమాట. అంటే ఈ దరిద్రపుండా కొడకల చేత చిక్కి వాళ్ళ దగ్గర ఆ నరకం భరించేదానికంటే భర్తతో పాటు చనిపోయేది మేలని చెప్పేసి అప్పుడు ఆ విధమైన నిర్ణయాలు అయితే తీసుకుంటా ఉన్నారు. సరే, రాను కాలక్రమేణా ఏంటంటే అది ఒక మూఢనమ్మకంగాను ఇలా అంతా తయారైంది. దాంట్లో తర్వాత కాలానికి అనుగుణంగా మార్పులు కూడా తీసుకొచ్చారు. అవన్నీ కూడా మీకు తెలిసినట్టే. అటువంటి నీచుడైనటువంటి ఔరంగజేబు సమాధి మన దేశంలోని మహారాష్ట్రలో సంభాజీనగర్ జిల్లాలో ఉన్న సంగతి మీకు అందరికి కూడా తెలిసిందే. ఇక ఈ దిక్కుమాలినటువంటి సమాధిని కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది తెలిసిన, విశిష్ట కట్టడాల క్రిందకు తీసుకొచ్చి ఈ సమాధిని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి అప్పగించిందియా. వాడు బాగా మేలు చేసినాడు, మన దేశానికి హిందువులకు బాగా పెట్టాడు, ఒడ్డంతా తీసుకొచ్చి వీడి సమాధిని మనం బాగా కాపాడుకోవాలని చెప్పేసి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి అప్పగించారు. ఈ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ నీచుడి సమాధిని నిర్వహించడానికి ప్రతి సంవత్సరం కూడా కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారంట. ఏం చేసినాడు వాడు? ఓడి సమాధి అసలు ఏడు ఉండడమే పాపం, నేరము, ఘోరము. మళ్ళీ ఓడి సమాధిని కాపాడేదానికి మళ్ళీ కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టడమా? ప్రభుత్వ సొమ్ము అంటే ఎవరిది? ప్రజల సొమ్ము. ఈ దేశంలో మెజారిటీ ప్రజలు ఎవరు? హిందువులు. అంటే ఎవడైతే మమ్మల్ని చంపినాడో, మా పూర్వీకులు చంపినాడో, ఎవడైతే మా హిందూ ఆడబిడ్డల మానాలు తీసినాడో, ఎవడైతే మా హిందువుల ఆస్తులు కొలగొట్టాడో అలాంటి నీచుడి సమాధిని కాపాడేదానికి మళ్ళా మా కష్టంతో, మా శ్రమతో, మా స్వేదంతో, మా రక్తంతో మేము సంపాదించి కట్టినటువంటి పన్నులతో ఆ డబ్బు తీసుకుపోయి మళ్ళీ ఓడి సమాధి నిర్వహణకు ఖర్చు పెడతారా? అది దేశానికి అవమానం, యావత్ హిందూ సమాజానికి అవమానం. అవునా కాదా? సమాధానం చెప్పండి మిత్రులారా. సరే, ఈ సమాధి గురించే మొన్న నాగపూర్లో ఈ ఔరంగజేబు గాడి ప్రేమికులంతా కూడా అల్లర్లు చేసిన సంగతి మీకు కూడా తెలిసిందే. ఇక ఈ విషయం పైన స్పందించినటువంటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు మాట్లాడుతూ, మొఘలులు మన దేశం వాళ్ళు కాదు, ఎక్కడి నుంచో మధ్య ఆసియా నుంచి వచ్చినటువంటి దురాక్రమణదారులు వాళ్ళంతా కూడా. ఈ మొఘలుల కాలంలో హిందువులు పడ్డ బాధలు అన్నీ ఇన్ని కావు. కేవలం హిందువులే టార్గెట్గా మొఘలులు ఈ దేశాన్ని పరిపాలించినారు. ఇక ఆ రోజుల్లో మన హిందూ మహిళలు పడ్డ బాధలైతే వర్ణాతీతం. అసలు ఆ రోజులు తలుచుకుంటేనే బాధ కలుగుతుంది. అలాంటి మొఘల్ దురాక్రమణదారులను
కీర్తించే వాళ్ళు, అభిమానించే వాళ్ళు, ప్రేమించే వాళ్ళు, గౌరవించే వాళ్ళు ఖచ్చితంగా 100% దేశద్రోహిలు అని చెప్పేసి కొండ బద్దలు కొట్టినట్టు మాట్లాడినాడు. 100% నేనైతే ఆయన మాటలను శిరసా అంగీకరిస్తున్నా. మీరు అంగీకరిస్తున్నారో లేదో ఖచ్చితంగా కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. దేశద్రోహులే మన దేశ దురాక్రమణదారులను అభిమానిస్తారు, కీర్తిస్తారు. వాళ్ళ కోసం హిందువులపైన రాళ్లదాడులు చేస్తారు. నిజానికి రాళ్లదాడులు చేయడం పిరికి పందల లక్షణము. అయినా మన దేశ చక్రవర్తులను కీర్తించకుండా ఈ మొఘల్ దురాక్రమణదారులను కీర్తిస్తూ ఉండడం వాళ్ళ నీచ మనస్తత్వానికి ఇది పరాకాష్ట అని చెప్పి మాట్లాడినాడు. కాశీ, మథుర, సోమనాథ్ దేవాలయాలను ధ్వంసం చేసేటువంటి నీచుడి కోసం రోడ్ల మీద పడి రాళ్లదాడులు చేస్తూ అల్లర్లు చేసే వారిపైన కఠిన చర్యలు అయితే తీసుకోవాలా. పైగా ఇలాంటి వాళ్ళ సమాధులను ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళకి అప్పగించడం అతిపెద్ద నేరం. ఆ నేరం అయితే కాంగ్రెస్ పార్టీ చేసింది. కేవలం జిహాదీ మనస్తత్వం ఉన్న వాళ్ళే ఈ పని చేయగలుగుతారంటూ యోగి ఆదిత్యనాథ్ గారు ఇటువంటి కీలక వ్యాఖ్యలన్నీ కూడా చేశారు. ఇక్కడ ఒక విషయం మాత్రం నిజమయ్యా, ఈ ఔరంగజేబు గాడి సమాధి కనుక ఉత్తరప్రదేశ్లో ఉండుంటే ఈ పాటికే బుల్డోజర్ యాక్షన్ అనేది జరిగిపోయిండు. యోగి ఆదిత్యనాథ్ గారు ఈ పాటికే దాన్ని ఖచ్చితంగా 100% లేపేసిండు. అది మాత్రం ఖాయంగా జరిగి ఉంటుంది, దాంట్లో అయితే డౌటే లేకపోతే ఎవడోడు మనల్ని నాశనం చేసి, మనల్ని చంపి, బలవంతంగా మత మార్పిడి చేసి ఇన్ని చేసిన నికృష్టుడు, క్రూరుడు వాడి సమాధి ఈ పుణ్యభూమిలో ఉండాలన్నా ఒక్క క్షణం కూడా ఉండడానికి అర్హత లేదు. కావాలంటే వీడి సమాధిని తీసుకొని వీడి ప్రేమికులు కూడా దేశాన్ని వదిలిపెట్టి ఎక్కడికన్నా పోవచ్చు. ఏ పాకిస్తాన్కో, ఆఫ్ఘనిస్తాన్కో, లేకపోతే ఈ బంగ్లాదేశ్కో ఎక్కడికో చాటికి పోవచ్చు. చాలా దేశాలు ఉన్నాయి కదా, పోండి ఎక్కడికో చాటికి వెళ్ళిపోండి. మీకేం పని ఈ దేశంలో? నేను ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలా. ఒక్క ఔరంగజేబు గారి పాలనలో 40 లక్షల మంది హిందువులు చంపబడినారంటే హిందువులు ఎంత నరకయాతన అనుభవించుంటారో ఒకసారి ఆలోచించండి. అలాంటిది ఇప్పుడు ఇలాంటి న్యూస్ వచ్చినప్పుడు ఏమైనా నేను మాట్లాడినా అనుకో, చెప్పినా అనుకో, మన వాళ్ళే ఆయన వీర సావర్కర్ గారు చెప్పినట్టు నాకు ముస్లింల వల్ల నాకు భయం లేదు, లేకపోతే క్రిస్టియన్ల వల్ల నాకు భయం లేదు, నాకు వచ్చిన ఇబ్బందుల్లో ఈ సెక్యులర్ హిందువుల వల్లనే అని చెప్పేసి అట్టగా దాపరిచున్నది నా ప్రాణానికి కూడా. ఏమన్నా మాట్లాడితే ఇప్పుడు వాళ్ళని ఎదుర్కోవడం తర్వాత విషయం. ముందు వీళ్ళు మాట్లాడుతున్నారు, నువ్వు ఈ విధంగా నువ్వు ఏంది బత్తాయి, నువ్వు వాట్సాప్ యూనివర్సిటీ, నువ్వు ఎట్టా మాటలన్నీ మాట్లాడుతున్నావు, నువ్వు మతాల మధ్య చిచ్చు పెట్టే మాటలన్నీ మాట్లాడుతున్నావు, ఏంది ఇదంతా అని చెప్పేసి ఇష్ట ప్రకారం నోటికి వచ్చేట్టు మాట్లాడుతున్నారు. నాయన ఉదారవాదులారా, మీకు ఏమాత్రం సిగ్గు, శరం, లజ్జ అనేటివి ఉన్నా మీ రక్తంలో ప్రవహించేది నిజంగా హిందువుల రక్తమే అయితే మీరు ఇటువంటి మాటలు అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా మాట్లాడరు. నిజంగా మీకు అంత ఉదారవాదం, మీకు అంత పెద్ద మనసు ఉంటే ఒక పని చేయండి. మేమేం మత ఛాందస్వాదులం కాదు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నాం. మీకు గనక సరే మన హిందువులు ఎలాంటి వాళ్ళు, లేకపోతే మేము ఎలాంటి వాళ్ళం, సరే మిగతా వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలియాలంటే వాళ్ళ జనాభా ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో అక్కడ పోయి కొన్ని రోజులు నివసించండి. మీకే అర్థమవుతుంది. మీకు చేతనైతే మీ ఆడవాళ్ళను, మీ బిడ్డలను మీరు కాపాడుకోండి, మీరు ప్రాణాలతో ఉండండి. అప్పుడు ఒప్పుకుంటాం మేము నిజమేనో వాళ్ళు గొప్ప వాళ్ళేనో, మేము పొరపాటు పడినాము, మేము చదివేది, మేము వింటాంది ఇదంతా కూడా మేము చెప్పే వార్తలు ఇవన్నీ కూడా తప్పేనని చెప్పేసి అప్పుడు ఒప్పుకుంటాం. సరేనా? మొఘలాయుల పాలనలో ఎంతమందిని అయితే పొట్టన పెట్టుకున్నారో, ఎంతమందిని అయితే బలవంతంగా మతం మార్చారో, తర్వాత బ్రిటిషర్ల కాలంలో ఎంతమందిని అయితే పొట్టన పెట్టుకున్నారో, ఎంతమందిని అయితే మభ్యపెట్టి, ప్రలోభ పెట్టి, భయపెట్టి మతం మార్చినారో, ఇప్పటికీ స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా అదే మాట తగలబడిపోయింది బతుకు. కనీసం పూర్వం మన పూర్వీకులు వాళ్ళు ఎంత కష్టపడినారు, అప్పుడే ఈ మన డబ్బులు ఏం లేదు కదా, అయినా కూడా మన ధర్మాన్ని కాపాడుకునేదానికి వాళ్ళ ప్రాణాలు సైతం త్యాగం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు చిన్న చిన్నవాటికి కూడా మతం మారిపోతూ ఉంటే, మతం మారకపోయినా కూడా వీళ్ళు హిందువులుగా ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అనేటట్టు వాళ్ళు చాలా మందే ఉన్నారు. చెప్పుకుంటా పోతే చాలానే ఉన్నారు దరిద్రం. అది విషయం అయితే ఇంకా మన జాగ్రత్తలో మనం ఉంటే మన భవిష్యత్ తరాలు బాగుంటాయి, లేకపోతే మళ్ళీ బానిస బతుకులు బతకాల్సిందే. అది మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే, అదేవిధంగా నేను చెప్పిన మాటలతో మీరు ఏకీభవిస్తే తప్పనిసరిగా ఈ న్యూస్ను నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.